న్యూస్లో ఇప్పుడే కదా మస్తు వాన వస్తుందని. వాన మొత్తం పోయిందగోండి. ఎండ ఎట్లా వస్తుంది చూడండి. సూర్యుడు చెట్టులో నుండి దూసుకొని వస్తున్నాడు. అదిగోండి ఇంకా మనకి కొబ్బరి చెట్టుకి నీళ్ళు కూడా గారిపోతున్నాయి, చుక్కలు చుక్కలు. ఇదిగోండి మనకి చెట్ల మీద చూస్తే వాటర్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగోండి మల్లెపూలు తెంపుదామని అయితే వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా, పూలు తెంపుదామని పైకి పోయేసరికి వాన వచ్చింది. 2 సార్లు ఎక్కినా దిగినాను. ఇక దీంతో కాదులే, మొత్తం వాన తగ్గిపోయి ఎండ ఎట్లాగ వస్తుంది డిసైడ్ అయిపోయి ఇంకా పూలు తెంపడానికని వచ్చిన. అప్పుడు కూడా అంతే, అఖిల్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికని కిందికి దిగినా లేదా వాన స్టార్ట్ అయింది. ఇక మళ్ళీ మెట్లు ఎక్కి మళ్ళీ అంబ్రెలా ఏం తెచ్చుకుంటానులే. ఆ క్లైమేట్ చూసే తెలుస్తుంది కదా మనకు, వాన వస్తా రాదా, వాన తగ్గిపోతా అని. ఇంకేం రాదులే అనుకుని పోయినా. కొంచెం దూరం పోయినాకు మస్తు దంచి కొట్టింది ఒక 5 నిమిషాలు. ఇంక తడిసిన, ఇంక తప్పదు. అప్పటికే ఆ లంచ్ టైం అయిపోతుంది. అట్లే దెబ్బ ఉరికిన ఇచ్చేసిన. కరెక్ట్ నేను వెళ్ళిన స్కూల్కి అప్పుడే లంచ్ బ్రేక్ అయింది అనమాట, బెల్ వచ్చింది. అమ్మ పాపడికి ఈరోజు